శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 2. శంకరభట్టునకు శ్రీ సిద్ధయోగేంద్ర దర్శనం. నేను శంకరభట్టు మరుత్వమలయనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగానే నాకు భోజనం సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచటి ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన మహాగురువులు ప్రేమతో నా శిరస్సు నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయనా శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగం మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యముగా చంపివేసినాడు. తపస్సులో ఉన్నవాని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలముల సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనం నందలి శివలింగం మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఆ శివలింగం సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు ఆయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనం కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిలితిని. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేనక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయమని, నేను ఉన్నది మధురానగరం అని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళి తిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండి ఉన్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయిచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయెను. చీకటి పడుచుండాను. నా వెనక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించి తిని. నేను వెనుకకు తిరిగి చూచినప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండాను. 3 తలలకును 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండాను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండాను. అట్టే అప్రయత్నముగాని నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండాను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. నేను భోజనం చేయుచున్నాను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించినది. నా శరీరం అంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి
దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును అప్పుడు ఉన్న యథార్థములైన పరిశ్రమలను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపం. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వల్ల భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము. గతంలో జరిగినది, ప్రస్తుతం జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవునది అంతయును వారి సంకల్పం అనుసరించి ఉండును. ఒక విషయం జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి స్థితి లయములు జరుగుచున్నావో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురం నందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్నా మనలోని అహంకారం నశించవలెను, అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేశాను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిపాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానం చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగీంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయనా శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మముల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలననే నీవిచ్చుటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీ చరణములను వదలకూడదనియు ఎప్పుడు కురువపురమునకు చేరుదురా అనియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారం లేదు. రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమములో ఉన్నదంతయును భ్రమ మాత్రమేనా అని మనసున సందేహం పొడగట్టెను. శ్రీ సిద్ధయోగేంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగాను. శ్రీ సిద్ధయోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణ పుటములయందు మారుమురోగసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనం అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మోటా ముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారంలో ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించేదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేని స్వీకరించవలసిందని చెప్పాను. మార్గమధ్యే శూద్ర వధాచరేతి అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేమీ పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోణంలోనే లభ్యమకు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవనంతలో ఎక్కడి నుండి ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలువేయుటకు నేను ప్రయత్నించి
విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయవారు లేకపోయిరి. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునంతలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందువలన మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వర్ల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. ఈ అధ్యాయం పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగించి 2వ భాగాన్ని వచ్చే వారం పూర్తి చేస్తాం. జై గురుదత్త, జై విఠలానంద.